ఫోటోలో కాలిపోతున్న రుక్మిణిని చూసి నోట మాట ఆగిపోయిందా? ఎంత ప్రేమ! అయ్యో! వసంత, అరవకండి. అరిచి అల్లరిపాలు కాకండి. అప్పుడు మెడపట్టి గెంటిన దాన్ని ఇప్పుడు మరి మీరు గుండెల్లో పెట్టుకున్నారా? ఫోటోల మీదే ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అది ఎదురు పడితే తిరిగి వస్తానంటే నా స్థానం ఏం కావాలి? నా బతుకేమైపోవాలి? వద్దు, అది మీ కంట పడకూడదు, మీ ధ్యాసలోకి రాకూడదు. వచ్చిందో అది ఈసారి తిరిగి ప్రాణాలతో పోదు. మీరా ఫోటోలో దాన్ని చూడటం, ఆనందపడటం చాలాసార్లు చూశాను. పోనీలే అని భరించాను. దానిమీద పిచ్చి ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఇంకా ఉపేక్షిస్తే నా ఉనికికే ప్రమాదం రావచ్చు. అందుకే జాగ్రత్త పడుతున్నాను. చూడండి, బాగా చూడండి. బూడిదలో దాన్ని వెతుక్కోండి. విభూదిగా ఆ బూడిదని మొహాన పెట్టుకొని మురిసిపోండి. ఏం కూసావే? కృష్ణ! నన్నే మీరు కొడతారా? రాక్షసి, ఎంత పైశాచికత్వమే నీకు! ఏం చేసిందే ఆ ఫోటో ఆల్బమ్ నిన్ను? ఛే! నీతో మాట్లాడాలంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టుకొస్తుంది. ఏమి ఫోటోలని కాల్చగలవేమో, కానీ నా మదిలో దాగి ఉన్న నా రుక్మిణి రూపాన్ని ఎన్నటికీ కాల్చలేవు. నా ఊహల్లోంచి తనని ఎన్నటికీ చెరపలేవు. నా ఆలోచనల్లోంచి వేరు చేయలేవు. నువ్వు 100 జన్మలెత్తినా రుక్మిణి కాలి గోటికి కూడా సరిపోవు. అసలు తను నా మనసులో ఎవరో అమ్మా! అమ్మా! ఏయ్, ఎవరే అమ్మా? గురువుగారి భార్య, గురుపత్ని అమ్మే కదా? ఏంటి, కాలిపోయిన బూడిదని కూడా వదలరా మీరు? తీసుకెళ్లి చెత్త కుప్పల పడేయండి. ఇంట్లో కాదు,
నా నట్టింట్లో ఇదుండద్దు. తీసుకెళ్ళండి. ఏంటిది? జీవితంలో పక్క పక్కన నిలబడలేరు. కనీసం పాత జ్ఞాపకాలు కూడా లేకుండా పోయాయి. నువ్వెందుకెదురు చూస్తున్నావో నాకు అర్థమైంది. ఉదయాన్నే పలహారాలు పంపావుగా, తిన్నాడో లేదో అని ఆలోచిస్తున్నావు. పద్మావతి ఎలాగూ వస్తుందిగా, అడిగితే తెలుస్తుందిలే. అమ్మా, వచ్చావా? మీ గురువుగారు తిన్నారా? అవి తిన్నారమ్మా. మనం చేసి పంపినవి కదా, ఎందుకు తినరు? డబ్బులిచ్చావా? తీసుకున్నాడా? నేనొకటి చెప్తున్నాను కదా, ఎందుకంత ఆరట పడతావు? ఇచ్చావా లేదా, తీసుకున్నాడా లేదా అని. ఎందుకు తీసుకోరు? డబ్బేమన్నా చేదా? చేదని కాదే, మొహమాట పడ్డావేమోనని అడిగిందిలే. మొహమాట పడ్డానికి దాన ధర్మాలేమైనా మనమిచ్చామా? ఆయనకి మనం దాన ధర్మం ఇచ్చేంత గొప్పవాళ్లమా? ఆయన మాత్రం దాన ధర్మాలు అందుకునే చిన్న మనిషా? ఆపుతారా? ఇదంతా ఎందుకు? ఇచ్చావా? ఏమన్నాడు చెప్పు. డబ్బు ఇలా అందుకోగానే ఎవరిచ్చారు అని అడిగారు. ఏమన్నావు? మా అమ్మగారు అన్నాను. మీ అమ్మగారి హస్తవాసి మంచిది, థాంక్స్ చెప్పమ్మా అన్నారు. హస్తవాసేమిటే? ఏంటంటే ఈ డబ్బు ఇలా అందుకోగానే వారికల్లా ఒక పనికి అడ్వాన్స్ వచ్చింది. అది రావటం ఈ డబ్బు మహిమే అని ఆయన అన్నారు. అడ్వాన్స్ వచ్చిందా? మరే, ఏం పని? వివరం తెలియదు కాని వచ్చిందమ్మా. తనే స్వయంగా వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్తానన్నారు. అమ్మో, ఆయనే స్వయంగా ఇక్కడికొస్తే అప్పుడు పద్మావతి ఎవరో తెలిసిపోతుంది. అలా జరగకూడదు. స్వయంగా వస్తానన్నారా? ఆ నేనే. ఇప్పుడే ఎందుకులేండి, ముందు పని సంగతి చూడండి, రేపు రావచ్చు అని చెప్పాను. ఏంటి, రేపు రండి అన్నావా? అవును. పోసే బుద్ధి తక్కువదానా, అతన్నింటికి రమ్మండమేమిటే? మర్యాదగా ఆయన వస్తానన్నప్పుడు నేను కూడా మర్యాద ఇచ్చి రమ్మని చెప్తే బుద్ధి తక్కువ అని అంటున్నావేంటి? అనక శభాషని మెచ్చుకొని మెటికలు విరవమంటావా? అతను మన ఇంటికొస్తే కొంపలు అంటుకుంటాయే. ఏంటి, కొంపలంటుకుంటాయా? ఎందుకు? ఆయనేం మీ కొంపలకి నిప్పు పెట్టే మనిషి కాదే. అది కాదే. నువ్వాగు బామ్మా. అంటే నిజంగా కొంపలు అంటుకుంటాయని కాదే. అంతటి విద్వాంసులు మనలాంటి పేదవాళ్ళింటికి రావడం ఎందుకా అని అడిగాను. ఏదో ఎప్పుడో ఎక్కడో కలిసినప్పుడు కృతజ్ఞతలు చెప్తే పోయేదానికి ఇంటిదాకా రమ్మండం ఎందుకు? రావద్దని చెప్పు. అలా చెప్పడం సభ్యత కాదు. ఓసిని సభ్యత చట్టుబండలు చచ్చుబండలు కాను. వద్దంటుంటే వినిపించుకోవేమే. సర్లే, మీకంత ఇష్టం లేనప్పుడు ఎందుకు రమ్మనటం? రావద్దని చెప్తానులే. ఆ మాట అన్నావు బావుంది. ప్రతిదానికి వాదన అలవాటైపోయింది నీకు. ఏదో అయ్యిందిలే బమ్మి, వదిలే. నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టొచ్చుగా. చేతులు కడుక్కునిరా, పెడతాను. ఏంటి బమ్మి నుంచున్నావు? కూర్చో, తిను. నాదెప్పుడో అయిపోయిందిలేవే.
నీకోసమే ఎదురు చూస్తూ మీ అమ్మ కూడా తినకుండా కూర్చుంది. అంటే నువ్వు నాకోసం ఎదురు చూడవా? ఎందుకు చూడను? కానీ ఈ కాలం పిల్లలు వేళ పట్టున తింటున్నారా ఏమిటి? ఆ వేళ పట్టున తినేది అలవాటైంది గనుకే ఇదిగో ఈ రోజుకి ఇలాగున్నాను. నువ్వు ఇక తిను. ఆ! ఏంటిది? ఏమైంది? అతను వస్తే కొంపలంటుకుంటాయన్న మాటకి నువ్వే చేతులు కాల్చుకుని చచ్చావా ఏమిటి? ఎక్కడ ఏం నిప్పెట్టావు? నిప్పేం పెట్టలేదు, మంటలు ఆర్పాను. మంటలార్పావా? ఎక్కడ ఏమైందే? అంటే అమ్మా వాళ్ళింట్లో ఇంకొక్కసారి రుక్మిణిని ఎవరైనా దరిద్రమన్నా దురదృష్టవంతురాలన్నా మర్యాదగా ఉండదు. నా రుక్మిణి మహాలక్ష్మి. ఆ వసంతకి ఏమైనా మాయరోగం పుట్టిందా? మరీ అంత రాక్షసంగా ప్రవర్తిస్తుంది. ఆల్బం ఏమంది? దాన్ని కాల్చడం ఎందుకు? దొరికిపోతావే, ఎక్కువగా వాక్కే. ఏంటమ్మా నువ్వు ఈ మధ్య ప్రతిదానికి ఆవేశపడుతున్నావు? వాళ్ళింట్లో వాళ్ళ ఆల్బం కాల్చుకుంటే నీకేమైంది? ఆల్బం కాల్చింది అంటే అన్నాన్లే, అయినా ఎందుకు కాల్చడం అని. అది మొదటి భార్య తాలూకు ఆల్బం అంట. గురువుగారు ఆవిడ్ని తలుచుకోవడం, ఆల్బం చూడ్డం ఇష్టం లేదంట. ఈయన కూడా పదే పదే చూడడం ఎందుకు? ఆవిడకి మండదా? పూర్తిగా కాలిపోయిందా? కాలిపోకూడదనే కదా నేను మంట ఆర్పింది. అయినా అమ్మ ఫోటోలు, గురువుగారి జ్ఞాపకాలు అలా తగలబడనిస్తానా? అమ్మా, ఆ, గురువు తండ్రైనప్పుడు గురుపత్ని అమ్మే కదా. నిజమే, తల్లే. గురుపత్ని తల్లే కదా. వారి జ్ఞాపకాలు మిగిల్చి చాలా గొప్ప పని చేశావు. నేను తినిపిస్తానుండు. పెట్టు. చిన్నప్పుడు నువ్వు నాకు గోరుముద్దలు పెట్టావు. మొన్న నేను నాన్నగారికి తినిపించాను. ఇటుపక్క నువ్వు, అటుపక్క నాన్నగారు, ఇద్దరి మధ్యలో నేను కలిసి భోంచేసే రోజు ఎప్పుడొస్తుందో. అనాథ పిల్లవైన నిన్నే ఇంత బాగా చూసుకుంటుందంటే ఇక సొంత కూతురుంటే ఇంకెంత బాగా చూసుకుని ఉండేదో రుక్మిణి. పద్మావతి ఎప్పుడు తిన్నదో ఏంటో. హాయ్ గోవింద్ గారు. హాయ్. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? అత్తయ్య మావయ్య లేరా? అమ్మ నాన్నని గుడికి తీసుకెళ్ళింది. ఓ, గుడికెళ్ళారా? కాసేపు గోవింద్ గారితో సరదాగా గడపచ్చు. అన్నయ్య వచ్చేస్తాడు, టిఫిన్ చేస్తున్నాడు.
ఛీ, వీడొకడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా? వీడెక్కడికి పోడా? ఏంటి విషయం? నిన్న ఎంగేజ్మెంట్ రింగ్ కోసం 1000 కొలతలు తీసుకున్నాను కదా, ఆ ఉంగరాలు వచ్చేసాయి. అది చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఉంగరాలు ఏంటో ఈ ఎంగేజ్మెంట్ ఏంటో అంతా నా కర్మకొచ్చింది. పద్మావతి ఏమో ఓపిక పట్టమంటుంది. ఇక్కడ ప్రమాదం పీకల మీదకి వచ్చిందా ఏంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. భగవంతుడా, నువ్వే రక్షించాలి. ఇదిగోండి, డిజైన్ ఎలా ఉందో, నచ్చిందో లేదో చెప్పండి, తీసుకోండి. అయినా సెలక్షన్ నాది, నచ్చకుండా ఎలా ఉంటుంది? బాగున్నాయి. నాకు తెలుసు మీకు నచ్చుతాయి, నన్ను మెచ్చుకుంటారు అని. కరెక్ట్గా సరిపోతాయో లేదో. నీ వెలుకు నేను, నా వెలుకు నువ్వు పెట్టుకొని చూద్దామా? ఏంటి, ఉంగరాలు పెట్టుకుని చూద్దామా? గోవింద్ ప్రమాదంలో పడతాడేమో. అయ్యో, బావకి ఈ విషయం తెలిస్తే ఏం ప్రమాదం కొని తెచ్చుకుంటాడో ఏంటో. ఎలాగైనా గోవింద్ని బయటికి పిలిపించాలి. నువ్వు నా వెలుగు పెట్టడం ఏంటి? అయితే నేను నీ వెలుగు పెడతాను, ఇటివ్వు. వచ్చేసాడు, పని పాట లేకుండా. ఇప్పుడు గనక అన్నయ్యకు ఉంగరాల గురించి నిజం తెలిస్తే అన్నయ్య పరిస్థితి ఏమవుతుందో. ఏమిటి దామిని వాడి చేపట్టుకొని చూస్తున్నావు? ఎంగేజ్మెంట్ ఉంగరాలు తీసుకొచ్చాను, చూపిద్దామని చేతిలో పెట్టాను. ఓ అలాగా. నేను టిఫిన్ చేస్తున్నానని వీడికి చూపిస్తున్నావా? వచ్చేస్తాలే, చీకడుక్కొని వచ్చేస్తాను. ఒరే గోవిందు, ఆ ఉంగరాన్ని దామినికి ఇచ్చేరా, తను నాకు చూపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడే వచ్చేస్తాను. చూపించాల్సింది గోవింద్కి, చూపించేశాను. మళ్ళీ ఈయనగారికి ఎందుకు చూపించడం? ఈయనలో చాదస్తం రోజు రోజుకి పెరిగిపోతుంది. హలో, ఎవరండి? హలో, నేను బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నానండి. మీకు 0% ఇంట్రెస్ట్ మీద 50 లక్షలు లోన్ ఇస్తాము. అవసరం లేదండి, నాకు ఆల్రెడీ లోన్ ఉంది. నాకు అగ్ని పరీక్ష ఏంటి? కొన్నిసార్లు తప్పదు గోవిందు.
ఉంగరాలు ఇవ్వలేదు కదా? ఆ, ఇవ్వలేదు. సరే ఇలా ఇవ్వు. దేనికి? ఇచ్చి నువ్వు వెళ్ళు. మిగతా కథంతా నేను నడిపిస్తాను. ఇవ్వు.